ప్రియమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. మలాకి 1:2. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించితివందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ధ్యానించుకుందాం. యాకోబు అన్ని విధాలుగా ఆధిక్యతను పొందినాడు. అతడు తన సహోదరుడైన ఏశావు కంటే చిన్నవాడు. తన అన్న జ్యేష్ఠత్వపు హక్కును మోసపూరితంగా దొంగిలించాడు. దేవుడు యాకోబు తొడగూడి విడిచే వరకు అతని ప్రవర్తన దేవునికి అయిష్టంగా ఉంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అని సామెతలు 16:7-9 వరకు ఉంది. మనమందరము యాకోబు వంటి వారమే, కానీ ప్రభువైన యేసుక్రీస్తులో ఇశ్రాయేలు వలె మార్పు చెందుతున్నాం. అందువల్ల సణుగుటకు వీలు లేదు, కానీ ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు మీకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.